శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. రాబోయేది శివరాత్రి 2-3 రోజుల్లో కాబట్టి ఇవాళ సత్సంగంలో శివస్మరణ చేద్దాం. అరుణాచల క్షేత్రం యొక్క దివ్యస్మరణ చేద్దాం. అది ఎలాగంటే మనందరికీ తెలిసిందే. అరుణాచలం చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం, అనుమానం లేదు. అక్కడ అడుగు పెట్టాము అంటే స్వామివారు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. మనం మన ఆలోచనలో చాలా పరిశుద్ధంగా ఉండి సాధనా మార్గంలో మంచిగా పయనిస్తూ ఉంటే స్వామివారు చాలా దగ్గరికి తీసుకుని ఎంతో ఆదరిస్తారు. అదే మనం ఎక్కడైనా చిన్న చిన్న తప్పటడుగులు వేస్తూ ఉంటే కూడా వదిలేసేయరు. చిన్నపిల్లాడి వేలు పట్టుకుని నడిపించినట్టు మనల్ని సాధనా మార్గంలో సరైన దారులు నడిపిస్తారు. చిన్న చిన్న మందలింపులు చేస్తారు. అంతేకాదు, అక్కడ దేవతలు వివిధ రూపాల్లో మనల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అటువంటి అనుభవాలు నాకు కొన్ని ఎదురైనాయి కొన్ని సంవత్సరాల క్రితం. అవేంటో ఇవాళ సత్సంగంలో నేను మీతో పంచుకుంటాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు, మీకు ఎక్కడైనా ఏ క్షేత్రంలోనైనా లేదా అరుణాచలంలోనైనా మీకు ఇటువంటి అనుభవాలు కలిగితే మీరు కూడా కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, సత్సంగం చేసుకుని తరించిపోదాం. అరుణాచలేశ్వరుడి యొక్క ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా పొందేద్దాం మెండుగా. రండి. సుమారు ఒక 6 నెలల క్రితం నేను అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులోకి వెళ్ళి కొంత డొనేషన్ ఇస్తాను అంటే, నిజం చెప్పద్దు, నా ఉద్దేశం ఏంటంటే అప్పుడు దర్శనం చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఏమన్నా కొంచెం డొనేషన్ ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఏమన్నా దర్శనానికి వీలుంటే అవకాశం అడుగుదామని వెళ్ళి అడిగితే వారు నాకు చెప్పింది ఏంటంటే, మీరు డొనేషన్ ఇవ్వండి ఇవ్వకపోండి, దర్శనం మాత్రం మమ్మల్ని అడగవద్దు. అదిగోండి అక్కడ మీకు కావాలంటే క్యూఆర్ కోడ్ ఉంది, ఆన్లైన్ లింక్ ఉంది, పే చేయండి మీ ఇష్టం, లేదా చేయకపోండి అని సమాధానం వచ్చింది. అంటే డబ్బులు అన్ని చోట్ల పనిచేయవు. స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా మనకి మెండుగా కావాల్సి వస్తుంది కొన్ని దివ్య దర్శనాలు కలగాలి అంటే. సరే, ఈ కథ ఇక్కడ ఆపుతాను. 2026లో 25లో జరిగినటువంటి కథ ఇది, యథార్థ సంఘటనే. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళదాం. 2010 లేదా 2009 కావచ్చు. నేను చెన్నైలో ఉండేవాడిని. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. శని ఆదివారాలు సెలవు కాబట్టి పెద్దప్పుడు బట్టలు సర్దుకోవడం హడావిడే ఉంది, లగేజ్ ఏముంది, ఒక 2 జతలు ఈ భుజాన వేలాడ తీసుకుంటాం కదా రమణాశ్రమం యొక్క ఈ హ్యాండ్ బ్యాగ్స్, వాటిల్లో పెట్టుకోవడం, అరుణాచలం వెళ్ళడం. అక్కడ స్కందాశ్రమం చూడడం, అక్కడ వేరే ఆలయాలు ఏమన్నా ఉంటే చూడడం, ఈ గిరి ప్రదక్షిణ చేయడం, మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం తిరిగి చెన్నై వచ్చేయడం. ఇట్లా రివాజుగా ఉండేది నా అరుణాచలం ట్రిప్. సరే, నేనేం చేసేవాడిని అంటే అరుణాచలానికి వెళ్ళిన రోజు రాత్రే గిరి ప్రదక్షిణ చేసేవాడిని, అంటే అర్ధరాత్రి పూట. సరే, అట్లా చేసి మర్నాడు స్వామివారిని దర్శించుకునేవాడిని. ఏది, నేను శుక్రవారం సాయంకాలం బయలుదేరి. సరే, ఒకసారి ఏమైందంటే దర్శనానికి వెళ్ళాను. సుమారు ఒక 10:30-11 అట్లా కావచ్చు పొద్దున పూట. సరే, మనకి సహజంగా చూస్తూ ఉంటాం ఆలయాల్లో ఎలా ఉంటుందంటే మనకి 2 లైన్లు ఉంటాయి. ఒక లైన్ ఏమిటంటే స్వామివారి చాలా దగ్గరగా వెళ్ళి ఇట్లా బయటికి వస్తాం. రెండోది ఏంటంటే మొదట్లోనే ఇంకో లైన్ విడిపోయి కొంచెం ముందుగా వెళితే ఒక ర్యాంప్ లాగా వచ్చి అక్కడ కొంచెం దూరం నుంచి దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తాం. అంటే ఇట్లా ఉంటుంది కదా ర్యాంప్, ఇంకో లైన్లో అట్లా. సరే, అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒకే లైన్ ఉంది. అంటే కొంచెం దూరం నుంచి చూసే ఆ లైన్ కాకుండా ఒక మెయిన్ లైన్ ఒకటే ఉంది. నేను ఇది ఎందుకు చెప్పానో మీకు తర్వాత తెలుస్తుంది. సరే, నేను లైన్లో ఉన్నాను. దర్శనానికి కొంచెం అట్లా కదులుతోంది లైన్, జనాలు బాగానే ఉన్నారు, మరీ లేరని చెప్పను. సరే, మనకి సహజ లక్షణం ఏంటంటే తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ఆత్రం,
ఆశ కుతూహలం ఉంటుంది. సరే, నేను అదే ఆలోచనతో ఏం చేస్తున్నానంటే కొంచెం ఇట్లా ఎగిరి ఎగిరి చూస్తూ అట్లా చూస్తూ ఇట్లా చూస్తూ ప్రయత్నం చేస్తున్నా, ఎక్కువసేపు చూద్దాం స్వామివారిని అని. ఇదంతా నన్ను ఒకళ్ళు గమనిస్తున్నారు, నేను వారిని గమనించట్లా. అది ఎవరు అంటే అక్కడ ప్రధాన అర్చకులు. చూసి ఏం చేశారంటే ఆ చెయ్యి పట్టుకుని లైన్లో నుంచి బయటికి లాగేశారు. నాకు భయం ఆశ్చర్యం రెండూ కలిగినాయి, ఏమైనా తప్పు చేశానా అని. ఆయన తమిళంలో ఏమన్నారంటే, ఏంటి అంత ఆత్రంగా ఉందా స్వామివారిని చూడాలంటే నీకు, అయితే రా ఇట్రా, ఇటు వచ్చి ఇక్కడ నుంచో అని చెప్పి నన్ను అట్లా బయటకు తీసుకొచ్చి, ఇందాక చెప్పానే ఇట్లా ర్యాంప్గా ఇంకో దర్శనం లైన్ ఉంటుందని, ఆ లైన్లో ఇప్పుడు ఎవరు లేరు, కానీ నన్ను ఇట్లా బయటకు తీసుకువచ్చి ఆ ర్యాంపు పైన, అంటే కొంచెం ఇట్లా ఎత్తుగా ఉంటుంది కదా, దాని మీద నుంచోబెట్టి ఇప్పుడు చూడు స్వామివారిని అన్నారు. అంటే ఈ చెక్క ర్యాంపు పైన నేను, ముందు మెయిన్ లైను దర్శనం జరుగుతోంది, భక్తులు వెళ్ళే లైను, ఆ ఎదుటి స్వామివారు చక్కగా కనబడుతున్నారు స్వామివారు. నాకు భయం వేస్తోంది, ఏం చేయాలో తెలియట్లేదు. ఒక 5 నిమిషాలు అయినాయి టైము, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా సమయం గడుస్తోంది. నాకు నమ్మళంగా కళ్ళంబడి నీళ్లు కారడం మొదలుపెట్టినాయి. స్వామి, ఏంటి నాకు ఈ అదృష్టం, నేను ₹1 వేయలేదు దక్షిణ, ఒక పువ్వు తేలా, ఒక మారేడు దళం తేలా, కొబ్బరికాయ తేలా, ఏమీ తేలా, ఒట్టి చేతులతో వచ్చాను. నాకు ఇట్లా ప్రత్యేక దర్శనం ఇప్పిస్తున్నావు అని చెప్పి నాకు తెలియకుండానే కళ్ళంబడ నీళ్లు కారడం మొదలుపెట్టినాయి. అట్లా 5, 10, పావుగంట, అరగంట, 55 నిమిషాలు అయిపోయి దర్శనం జరుగుతూనే ఉంది, నిరాఘాటంగా నిరంతరాయంగా. ఆ లైన్ కదులుతూనే ఉంది. నేను ఒక పావుగంట అయిన తర్వాత ఏం చేశాను అంటే, స్వామి తప్పైతే క్షమించండి అని చెప్పి అర్చకులకి నమస్కరించి నీ వెళ్ళిపోనా అన్నా. ఇంకా తమాషా చూడండి, ఆయన అన్నారు, ఎక్కడికి వెళతావు, ఇందాక చూడాలన్నావుగా, నుంచో అని చెప్పి ఒక క్లర్క్ని పిలిచి, ఇదిగో ఈ అబ్బాయిని ఇక్కడి నుంచి కదలకుండా జాగ్రత్తగా పక్కనే ఉండి చూడు, స్వామిని చూస్తాట, స్వామిని ఉండమని ఇక్కడ అని చెప్పి నాకు కాపలాగా ఒక క్లర్క్ని పెట్టారు. ఏం చెప్పాలి? సరే, నెమ్మళంగా ఆలయం మూసేసే సమయం కూడా వచ్చేసింది. ఆ ముందు ఉన్న ఆ భక్తుల లైను క్రమంగా పలచబడిపోతుంది, దర్శన సమయం అయిపోయింది, తలుపులు కూడా మూసేశారు. ఇంకెప్పుడు నేను, అర్చకులు, అరుణాచలేశ్వరుడు ముగ్గురు మాత్రమే ఉన్నాం. నాకు అట్లాగే సంతధారగా కారుతూనే ఉన్నాయి. నేను వెళ్ళి అర్చకుల్ని అడిగా, స్వామి లోపలికి వెళ్ళి దర్శించుకోనా అని. పో అన్నారు. అంతరాలయంలోకి వెళ్ళిపోయా. నేను ఒక్కడినే, నేను అరుణాచలేశ్వరుడు తప్ప ఎవరు కూడా లేరు. అర్చకులు కూడా బయటికి వెళ్ళిపోయారు, తాళం వేల. అంతరాలయంలో నేను అరుణాచలేశ్వరుడు తప్ప ఎవరూ లేరు. ఏనాటి అరుణాచలేశ్వరుడి ఆలయం, ఎటువంటి క్షేత్రం, ఎన్ని యుగాల నుంచి ఉంది. పరమేశ్వరుడు లింగ రూపంలో, జ్యోతి స్తంభ రూపంలో వెలసి దర్శనమిచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం, సత్యయుగం నాటి క్షేత్రం. అటువంటి క్షేత్రంలో ₹1 నేను తేకపోయినా ఆ తండ్రి అటువంటి, ఈ రోజుల్లో చెప్పాలంటే వివిఐపి దర్శనం, అది కూడా కష్టమేమో. ఎందుకంటే అక్కడ వివిఐపి ఉన్నా కూడా పక్కన అర్చకులు ఉండాలి పూజ చేసేందుకు. ఆ సమయంలో నేను అరుణాచలేశ్వరుడు తప్ప ఎవరు లేరు. మరి ఎటువంటి దర్శనం అది? ఇప్పుడు ఒక 6 నెలల క్రితం నేను వెళ్ళానే, డబ్బులు ఇస్తే ఏమన్నా దర్శనం కుదురుతుందా అని ప్రయత్నం చేశాను, చూసారా? ఇప్పుడు ఇస్తానన్నా జరగట్లేదు. అప్పుడు నేను ₹1 వేయకపోయినా కూడా ఇటువంటి అత్యద్భుతమైనటువంటి, నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి దర్శనం ఇప్పించారు. అది
ఎంతమందికి అటువంటి అదృష్టం దక్కుతుందో కానీ నాకు తెలియదు, కానీ ఆ పరమేశ్వరుడి యొక్క దయ అట్లా ఉంటుంది అరుణాచలంలో. అట్లా సాష్టాంగ నమస్కారం చేసేసుకుని అదే భావంతో ఆ రోజంతా కూడా, ఆ రోజే కాదు కొన్ని వారాలు నేను ట్రాన్స్లో ఉండిపోయా, నాకేనా జరిగింది ఇట్లా అని. సరే, ఇది ఇట్లా ఉంది కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇది దానం స్వీకరించినటువంటి వాడి యొక్క గొప్పతనం కాదు, ఆ పరమేశ్వరుడి యొక్క గొప్పతనం. ఇటువంటి దర్శనం ఇస్తే ఎవరైనా స్వీకరిస్తారు. స్వీకరించిన వాడి గొప్ప ఏముంది, ఇచ్చినవాడి యొక్క గొప్ప. సరే, ఇప్పుడు నేను రెండో సందర్భం ఏంటో చెప్తాను. సరే, ఆ ట్రిప్లో కాకుండా నేను ఇంకోసారి వెళ్ళా అరుణాచలం. దానికి విరుద్ధంగా ఉంటుంది ఈ అనుభవం. ఆ టైంలో ఎందుకో నా ఆలోచనలు అంత సరిగ్గా లేవు, అంటే అంత క్లీన్ థాట్స్ లేవు. సాధన అంటే అదే కదా, ప్రాథమికమైనటువంటి అడుగు ఏమిటంటే మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, సైకలాజికల్ డిసిప్లిన్. కానీ ఆ టైంలో ఏవో అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి, సరైన దారిలో లేను, అంటే సరైన ఆలోచన విధానంలో లేను. తప్పులు చేయలేదు కానీ ఆలోచనల పరంగా. అప్పుడు ఏమైందంటే ఇట్లాగే అరుణాచలం వెళ్ళా. ఒక శుక్రవారం సాయంకాలం వెళ్ళా, ఆ రాత్రి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టా. అంతకు ముందెన్నడూ నాకు అలా జరగల, దాని తర్వాత ఎప్పుడూ అలా జరగల. ఏం జరిగింది అంటే, నేను గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా కుక్కలు నా వెంట పడ్డం మొదలుపెట్టినాయి. వెంట పడ్డం అంటే ఏదో కాపలాకి రావడం కాదు, ఒక రకంగా తరుముకు రావడం. దరిదాపు మీద పడి కరుస్తాయా అన్నంత భయం వేసి, ఏదో ఒక రోడ్డు 2 రోడ్లో కాదు, మొత్తం గిరి ప్రదక్షిణ చేస్తున్నంత సేపు కూడా, ఆ 4 గంటలు 3 గంటలు ఒక చోట అయితే దరిదాపు మీద పడి కరిచేసిందా అనుకున్నా. నాకు అర్థం కాలే, ఏంటి ఇప్పుడు నాకు ఇట్లా జరగలేదు, ఇదేంటి అని ఆలోచిస్తే తర్వాత తెలిసింది. సరే, ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా రావాలి మనకి. కుక్కలే ఎందుకు వెంట పడాలి? కాలభైరవుడు ఆ స్వామి ఎందుకు మందలించాలి ఇక్కడ అంటే, కాలాన్ని వృధా చేస్తూ సరైన ఆలోచనలతో లేకపోతే, సరైన పనులు చెయ్యకపోతే కాలభైరవ స్వామికి నచ్చదు. భైరవం చేస్తారాయన, జాగ్రత్త జాగ్రత్త, సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని చెప్పి భైరవం చేస్తారు. అందుకే కాలభైరవుడు. భైరవం చేయడం అంటే అరవడం. మరి ఇంకో ప్రశ్న, కాలభైరవ స్వామి ఎందుకు అట్లా మందలించాలి అక్కడ? ఎందుకంటే అరుణాచలానికి క్షేత్రపాలకులు ఆ కాలభైరవ స్వామి. చూడండి, మొదటి సందర్భంలో ఎటువంటి దివ్యానుభవం కలిగింది, అలాగే రెండవ అనుభవంలో చూడండి అలా మందలించారు. అందుకే అరుణాచలం సాధకులకి అత్యంత ముఖ్యమైనది. వేరే క్షేత్రాలు కావా అంటే అది కాదు నా ఉద్దేశ్యం. అంతగా అక్కడ మీరు కొలవబడతారు, అంటే మెజర్ చేయబడతారు. నాకెందుకో ఈ 2 అనుభవాలు మీతో పంచుకోవాలని అనిపించింది. ఇటువంటి అనుభవాలు మీకు కూడా కలిగి ఉంటే ఏ క్షేత్రంలోనైనా కామెంట్స్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి, సరేనా? ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అద్భుతమైన సత్సంగంలో మనం అందరం కలుద్దాం. ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా ఆ అరుణాచలేశ్వరుడి యొక్క ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మీ సత్యానందరాజు.